ఫస్ట్ నా పోస్టింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే భయంకరంగా అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ తరిమివేయబడ్డారు. వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని చూసి హిందుస్థాన్ కా ఫౌజ్ అనేవాళ్ళు. లోకల్స్ యొక్క ఇది లేకుండానే వాళ్ళు ఇన్ని అరాచకాలు చేశారని అంటారా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనం తీసేసుకునేవాళ్ళం. కానీ అన్ఫార్చునేట్ ఎప్పుడైతే మనం బంగ్లాదేశ్ ని డిక్లేర్ చేశామో అదే రోజున యుఎస్ 11th ఫ్లీట్ చైనా మనకి ఎలా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్న దానికి కూడా ఆ లాజిక్ అక్కడ ఉంది. అది యుద్ధం కింద మనం కన్సిడర్ చేయాలా, లోకలైజ్ కాన్ఫ్లిక్ట్ కింద కన్సిడర్ చేయాలా, ఇండియన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఒక దేశం మీద యుద్ధంలో మనం గెలవాలి అంటే పాకిస్తాన్కి దే హ్యావ్ బీన్ ఆల్వేస్ ఫండింగ్ యుఎస్ ఫండ్స్, యూరప్ ఫండ్స్ ఎందుకు వచ్చేవి అంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళ దగ్గర ఇప్పుడు న్యూక్లియర్ వెపన్సే ఉన్నట్టున్నాయండి. దీనికి అసలు ఒక శాశ్వత పరిష్కారం అనేది ఏదైనా ఉన్నది అంటారా? Pakistan occupied Jammu and Kashmir will become part of the India and also భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలను నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. అనేక మంది వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం అనేక విషయాల మీద చర్చ చేస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనతో ఉన్నారు. మనం ఇక్కడ హాయిగా నిద్రపోతున్నాం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం, ఇట్లాంటి చర్చా వేదికలు నిర్వహించుకుంటున్నాం. కారణం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మన దేశ సరిహద్దులను కాపాడుతున్నటువంటి వీర సైనికులు. వారి త్యాగం, వారి అకుంఠిత దీక్ష, దేశం పైన వారికి ఉన్నటువంటి నిబద్ధత, ప్రేమ, ఇవన్నీ మనం హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తున్నాం. అటువంటి ఒక వీర సైనికుడు ఈరోజు మన ముందున్నారు. ఆయన కల్నల్ శ్రీనివాస్ గారు. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ శ్రీనివాస్ జీ. నమస్కారం అండి. నిజంగా ఈరోజు ఇటువంటి సమయంలో యుద్ధ మేఘాలు అలుముకున్నటువంటి ప్రస్తుత తరుణంలో మీలాంటి వీర సైనికులతోటి చర్చా వేదిక నిర్వహించుకోవడం నిజంగా మాకు తెలియని ఎన్నో విషయాలు మీ నుంచి తెలుసుకునే అవకాశం ఉన్నది కల్నల్ గారు. కల్నల్జీ, అసలు మీ ఇప్పుడు మీరు సైన్యంలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ జరిగింది? నమస్కారం అండి. భక్తివన్ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలు. నేను ఆర్మీలో కమిషన్ అయిన తర్వాత ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ అని చెప్పేసి దాన్ని అక్కడి నుంచి కమిషన్ అయ్యానండి, పర్మనెంట్ కమిషన్ అయిన తర్వాత ఫస్ట్ నా పోస్టింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే అయింది అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లో నా పోస్టింగ్ అయింది. అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో మేము అప్పుడు పోస్టింగ్కి వెళ్ళినప్పుడు మీరు 1990 ఎగ్జాడస్ వినుంటారు. కాశ్మీరీ హిందూ పండిట్స్ మీద చాలా అత్యాచారాలు జరిగినాయి. భయంకరంగా అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ తరిమివేయబడ్డారు. వాళ్ళు ఢిల్లీలో కాందిసీకులుగా రోడ్ల మీద, తమ దేశంలోనే తాము కాందిసీకులుగా రోడ్ల మీద ఉండాల్సినటువంటి దుస్థితిని కల్పించినటువంటి దౌర్భాగ్యపు సమయం అది. కరెక్ట్. ఆ టైంలో మేము ఫస్ట్ మాకు పోస్టింగ్ అయిన తర్వాత నార్త్ ఈస్ట్కి వెళ్తామన్నారు. మేము నార్త్ ఈస్ట్కి అన్ని సన్నాహాలు చేసుకుంటుంటే సడన్గా మా యూనిట్నేమో ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట, కాశ్మీర్లో జమ్మూ రీజన్లో రజౌరీ పుంచ్ ఏరియా అంటారు, మెండర్ అని. మీకు ఆ ఏరియా మొన్న లాస్ట్ టైము పుల్వామా అటాక్ అయిన అప్పుడు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అయినప్పుడు వింగ్ కమాండర్ అభినందన్ గారు ఒక డాగ్ ఫైట్ అయ్యి అక్కడ బింబర్ గలీ అని అక్కడ పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక F-16 పాల్గొట్టారు కదా, ఆ జనరల్ ఏరియా అక్కడే ఉండేవాడిని అనమాట. ఆ ఏరియాలో నా పోస్టింగ్ వచ్చింది. అది ఇట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పోస్టింగ్ అండి. చాలా ఛాలెంజింగ్గా ఉండింది. అక్కడ ఈ కాశ్మీరీ నివాసులతో స్లోలీ వీ హ్యావ్ టు గెట్ దెమ్. వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని చూసి హిందుస్థాన్ కా ఫౌజ్ అనేవాళ్ళు.
ఆహాహా. వాళ్ళు హిందుస్థాన్ కా ఫౌజ్, హిందుస్థాన్ ఇది అంటే మెల్లమెల్లగా వాళ్ళని మన వైపు తిప్పుకుని అక్కడ ఏరియాలో మిలిటెన్సీని తగ్గించి నాకు అక్కడ ఒక గ్యాలంటరీ అవార్డు కూడా వచ్చిందండి. కాటోల్డ్ ఆఫ్ 4 మిలిటెంట్స్ని అండ్ హ్యూజ్ కన్సైన్మెంట్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ తీసుకుని నా నేమ్ టు ఫేమ్ అంటే ఏంటంటే అక్కడ నేనున్నన్ని రోజులు, తర్వాత మా పల్టన్ ఉన్నన్ని రోజులు ఒక్క హిందూ కూడా అక్కడి నుంచి వెళ్ళలేదండి. ముందర అక్కడ కొంత హిందూ ఫ్యామిలీస్ మీద అరాచకాలు అయ్యి ఇల్లు బర్న్ చేశారు, అన్నీ చేశారు. తర్వాత మేము వెళ్ళిన తర్వాత పీస్ ఎస్టాబ్లిష్ అయింది. తో దే డిడ్ంట్ గో అక్కడ ఏరియాలో అనమాట. సార్ ఇప్పుడు అంటే మీరు కరెక్ట్గా అదే సమయంలో ఉన్నారు కనుక అంటే వీళ్ళు చెప్తుంటారు వాళ్ళు అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఇది చేశారు, అది ఇదే అని చెప్తుంటారు. లోకల్స్ సహాయం లేకుండానే, లోకల్స్ యొక్క ఇది లేకుండానే వాళ్ళు ఇన్ని అరాచకాలు చేశారని అంటారా? సార్ ఇప్పుడు మీరు 4 మిలిటెంట్లని ఇది చేశామని అన్నారు. వాళ్ళు పాకిస్తానీలా, కాశ్మీరీలా? వాళ్ళు లోకల్స్ అండి. లోకల్స్ అంటే లోకల్సే కదా అక్కడ చేస్తున్నారు. అంటే ఎలా ఉంటుందంటే అండి, మనం మీ క్వశ్చన్కి నేను ఇఫ్ ఐ కెన్ టేక్ 2 steps బ్యాక్వర్డ్స్ అండ్ నేను మొత్తం కాస్త మనకి కాశ్మీర్ హిస్టరీ ప్రేక్షకులకి మనం చెప్తే ఇట్ వుడ్ బి మచ్ ఈజియర్ అండి. కాశ్మీర్ మనకి ఫస్ట్ ఫామ్ అయినప్పుడు అనెక్సేషన్ డీడ్ సైన్ చేయలేదు మహారాజా హరిసింగ్ గారు. ఎప్పుడైతే 2 nations ఫామ్ అయినప్పుడు అప్పుడు ఏంటంటే ఈదర్ యూ కెన్ బీ విత్ ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఆర్ యూ కెన్ జాయిన్ విత్ ఇండియా, ఆర్ యూ కెన్ జాయిన్ విత్ కాశ్మీర్, విత్ పాకిస్తాన్ అన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేశారు. అప్పుడు ఎప్పుడైతే అప్పుడు కాశ్మీరీ పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది, ఇన్ ద గార్బ్ ఆఫ్ మిలిటెంట్స్ అండ్ ట్రైబల్స్ అన్న దీనిలో వచ్చి వాళ్ళు అటాక్ చేసి ఇది చేసుకున్నప్పుడు అప్పుడు ఆయన సైన్ చేశారు. అప్పుడు ఇండియన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళందరినీ వెనకాల తన్నింది. అప్పుడు అక్కడ లోకల్ ఇదేంటంటే దే వాంటెడ్ ఎన్ ఇండిపెండెంట్ కాశ్మీర్ అన్న ఒక బీజ్ అక్కడ వాళ్ళ జనాల్లో పెట్టారు. అప్పటి నుంచి మొన్న 1990 వరకు మనం చూస్తే తర్వాత ఆయన ఇప్పుడు రాజా హరి సింగ్ వీళ్ళు రాకముందే వీళ్ళు వస్తున్నారని తెలిసిన తర్వాత, అంటే పాకిస్తాన్ ఆక్యుపై చేయడానికి వస్తుంది అని తెలిసిన తర్వాత వెంటనే ఆయన అగ్రిమెంట్ మీద సైన్ చేశాడు కదా. అంటే చాలా లేట్గా సైన్ చేశాడండి, చాలా లేట్గా సైన్ చేశాడు. ఎప్పటికైతే ఆల్మోస్ట్ మనకు అప్పుడు పుంచి పడిపోయింది, అక్కడ రజౌరీ మొత్తం పడిపోయింది. దే వర్ జస్ట్ అబౌట్ టు రీచ్ శ్రీనగర్, అప్పుడు సైన్ చేశారు. అండ్ మీకు మన ఫస్ట్ పరమ్వీర్ చక్ర మేజర్ సోమనాథ్ శర్మ గారు, ఆయన ఒక కంపెనీని తీసుకెళ్ళి డెల్టా కంపెనీ, కుమావు రెజిమెంట్ డెల్టా కంపెనీని తీసుకెళ్ళి ఆయన ఎయిర్ ఫీల్డ్ని క్యాప్చర్ చేయడం వలన మన ఇండియన్ ఆర్మీ మొత్తం ల్యాండ్ అయ్యి ముందుకు వెళ్ళగలిగింది. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎయిర్ ఫీల్డ్ని కూడా తీసేసుకుంటున్నారంటే ఏ స్టేట్ వరకు వెళ్ళిందో అది. మీకు అసలు అక్కడ ఎయిర్ స్ట్రిప్ కూడా సరిగా ఉండేది కాదట. ఐ మీన్ ఆ టైంలో యాక్చువల్గా నేను కాస్త యువకుడిని సార్, అంటే 35 సంవత్సరాల క్రితం అక్కడ ఎక్సోడస్ జరిగినప్పుడు ఆ ఫొటోస్ అన్నీ వచ్చినాయి మాకు. ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ప్రతి ఊరికి తీసుకెళ్ళి ఆ ఫొటోస్ చూపించి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్పి అందరినీ అవేర్ చేసాం. ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా లేదు కదా అప్పుడు. అంటే దానికి జస్ట్ గో బ్యాక్, మన ఎప్పుడైతే కాశ్మీర్ అప్పుడు షేక్ అబ్దుల్లా వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఇట్ వాజ్ ఆల్వేజ్ లేదు కాశ్మీర్ ఇండిపెండెంట్ అవుతుంది అందుకని ఆ ప్లెబిసైడ్ అని యుఎన్ దీనికి వెళ్ళి సమ్హౌ అవర్ లీడర్షిప్ టీమ్ హూ వాజ్ దేర్ అట్ దట్ టైమ్ అట్ దట్ ఎపెక్స్లో సమ్హౌ దే డిడ్ంట్ మేనేజ్ ఇట్ వెల్ అండి. దాన్ని మేనేజ్ చేయకపోవడం వలన మనము వీ వెంట్ ఇన్ టు ఏ నెగటివ్ స్పైరల్ అనమాట. దీంతో ఏమైంది, కాశ్మీర్ వాజ్ ఆల్వేజ్ ఏ పాకెట్ వేర్ ఇట్ కెన్ బి ఇగ్నైటెడ్, అది ఎప్పుడైనా ఇగ్నైట్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే పాకిస్తాన్ 3 wars మనతో ఓపెన్గా బిఫోర్ 1990 దే ఫాట్ అండి. 47-48 వార్ మనం తరిమి కొట్టాం. ఆల్మోస్ట్ మనం మొత్తం ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనం తీసేసుకునే వాళ్ళం. కానీ అన్ఫార్చునేట్లీ మనం వెళ్ళి మన లీడర్షిప్ ఏమో యూఎన్కి వెళ్ళి సీజ్ ఫైర్ తీసుకున్న తర్వాత దెన్ చేశారు. ప్లెబిసైడ్ అంటే ఏంటంటే అండి, ఈవెన్ అందరూ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ప్లెబిసైడ్ అంటూ ఉంటారు. యుఎన్ ఏమందంటే ప్లెబిసైడ్ చెయ్యాలి అంటే
పాకిస్తాన్ షుడ్ గో బ్యాక్ టు దేర్ ఒరిజినల్, ఇప్పుడు ఆక్యుపైడ్ ఏరియా కాదు, ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం వదిలేసి బ్యాక్ పాకిస్తాన్ ఏరియాలోకి వెళ్ళాలి, ఇండియా కూడా ఇక్కడికి వెళ్ళి అప్పుడు మీరు ప్లెబిసైడ్ చేయాలని. పాకిస్తాన్ నెవర్ వాంటెడ్ టు డూ ఇట్, ఎందుకంటే వాడి భయం ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఈ ఏరియా కూడా పోతుంది అని. వాళ్ళు వెళ్ళలేదు అండ్ ఇట్ నెవర్ హ్యాపెండ్. దాని తర్వాత షిమ్లా అగ్రిమెంట్ అయింది. 71 వార్ అయినప్పుడు మనం ఏం చేసాము, 3 వార్స్ దే హ్యావ్ లాస్ట్ అండి. 65, 47 సార్ ఇక్కడ లాస్ట్ జస్ట్ కంప్లీట్ 65, 71 ఎప్పుడైతే ఓడిపోయామో అప్పుడు జనరల్ జియాల్ హక్ హీ స్టార్టెడ్ విత్ అ కాన్సెప్ట్ ఆఫ్ బ్లీడింగ్ ఇండియా విత్ 1000 cuts. సో ఆ కాన్సెప్ట్ దీని మీదే దే స్టార్టెడ్ పేట్రనైజింగ్ మన టెర్రరిజం ఇన్ కాశ్మీర్. ఆ టెర్రరిజంని ఒకవైపు నుంచి పేట్రనైజ్ చేస్తూ ఇంకోవైపు నుంచి పొలిటికల్ ఐడియాలజీని ఉత్తగా దాన్ని ఇచ్చేస్తుండడం వలన లోకల్స్ గాట్ మిస్లెడ్ అండి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత వాళ్ళకి యాక్చువల్లీ నౌ దే హ్యావ్ ఐడెంటిఫైడ్కి పీస్ఫుల్గా ఇంట్లో ఉండి శుభ్రంగా డబ్బులు సంపాదించుకోవడం ఎలా వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. అందుకని మొన్నటికి మొన్న లాస్ట్ టైం ఈ పహల్గాం అటాక్ అయినప్పుడు కాశ్మీరీస్ కేమ్ అవుట్ ఇన్ ద స్ట్రీట్ అండ్ దెన్ దే వర్ కండెమింగ్. అంతకన్నా ముందర ఏమయ్యేదండి, పత్తర్బాజీ అయ్యేది, ఒక మిలిటెంట్ పోతే పెద్ద జులూస్ వెళ్ళేది, వాడు ఏదో పెద్ద రాజకార్యం చేసినట్టు పెద్ద జులూస్ వెళ్ళేది. నౌ సిచ్యువేషన్ ఈస్ చేంజింగ్. సారీ, మీరు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు కదా 3 యుద్ధాలు ఓడిపోయారు, కానీ 3 యుద్ధాలు మనం గెలిచామా? గెలిచాము అంటే దానికి అర్థం ఏంటి? అంటే మీ ఉద్దేశం అంటే ఒక let me say we lost the POK, Pakistan occupied Kashmir, and మనము 72 వార్లో 71 వార్లో 90,000 మంది సైనికుల్ని పట్టుకున్నాం. అండ్ ఫస్ట్ మన శాస్త్రి గారి టైంలో 65 కొంత ల్యాండ్ను మనం ఆక్యుపై చేసాం. కరెక్ట్. ఆ ల్యాండ్ని తిరిగి ఇచ్చేసాం. కరెక్ట్. 90,000 మందిని పంపించేసాం. కరెక్ట్. మనం ఏమి పొందాము ఆ వార్ వల్ల? అంటే ప్లీజ్. జనరలీ ఒక వార్ ఫైట్ చేస్తున్నప్పుడు ఎనీ దేశానికి వార్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. దేర్ ఆర్ సర్టెన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎ నేషన్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎ నేషన్ కొన్ని ఉంటాయి. ఆబ్జెక్టివ్స్లో వెదర్ వీ హ్యావ్ అచీవ్ ది మేజర్ ఆబ్జెక్టివ్స్ అండ్ దెన్ మైనర్ ఆబ్జెక్టివ్స్ మనం వదిలేసామా అన్నది ఈజ్ వాట్ మనం ఇక్కడ దీంట్లో విశ్లేషించాలి. ఫస్ట్ 71 వార్ తీసుకుంటే మేజర్ ఆబ్జెక్టివ్ మనకి ఏంటి, అక్కడ ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్, ఆ కాలంలో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఎగ్జాడస్ ఆఫ్ బెంగాలీస్, వాళ్ళ ఈ పంజాబీ పాకిస్తానీస్ ఇప్పటికీ అదే ప్రాబ్లం. పాకిస్తానీ ఆర్మీ ఈజ్ ఫుల్ ఆఫ్ పంజాబీ ముస్లిమ్స్. ఆ పంజాబీస్ అక్కడికి వెళ్ళి అట్రాసిటీస్ చేస్తున్నప్పుడు హిందూస్, ముస్లిమ్స్ వాళ్ళందరూ దే కేమ్ టు ఇండియా. సో ఇందిరాగాంధీ షీ వాంటెడ్ టు సెండ్ దెమ్ బ్యాక్ బికాస్ అంతమందిని షీ కుడెంట్ హ్యాండిల్ దెమ్. వాళ్ళేమో దే వర్ నాట్ దిస్ థింగ్. సో ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నేషన్ వాస్ టు క్రియేట్ Bangladesh. We have achieved that. Now, along with that major objectives, manamu what did we do to handle PJOK, Pakistan occupied Jammu and Kashmir? మనం ఏం చేసాం అప్పటి వరకు ఏంటంటే, ఎప్పుడు యుఎన్కి వెళ్ళి ప్లెబిసైడ్ చేస్తాం అన్న మాట వచ్చేది. ఎప్పుడైనా మాట్లాడితే చాలు యుఎన్ ఫోర్సెస్. మన ఇండియాలోను పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోను యుఎన్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు కూడా ఉంది కదా? లేదు, తీసేశారు. ఎక్కడ ఇప్పుడు తీసేశారు? జమ్మూ కాశ్మీర్లో లేదు, అది లేదు. సో ఈ ఆఫీస్ ఉండి అదేదో డిస్ప్యూట్ కింద ఉన్నప్పుడు షిమ్లా అగ్రిమెంట్, దో పాకిస్తాన్ హ్యాస్ నెవర్ అగ్రీడ్ టు దట్ షిమ్లా అగ్రిమెంట్. అంటే ఆన్ ప్రిన్సిపల్ సైన్ చేశారు కానీ ప్రాక్టికలీ దే హ్యావ్ నెవర్ స్టక్ టు ఇట్ ఆర్ దాన్ని పాటించలేదు. షిమ్లా అగ్రిమెంట్ సైన్ చేసి షిమ్లా అగ్రిమెంట్లో ఏమన్నాము, ఇరు దేశాలు అంటే బోత్ పాకిస్తాన్ అండ్ ఇండియా విల్ డిస్కస్ ఆన్, అంటే ఏమన్నా ఇష్యూస్ బైలాటరల్లీ డిస్కస్ చేస్తాం, మేము యుఎన్ దగ్గరికి వెళ్ళము అని సైన్ చేశారు. సో షిమ్లా అగ్రిమెంట్ ఒకటే. కానీ అప్పుడు చేసిన దాంట్లో కొన్ని స్ట్రాటజిక్ పొజిషన్స్ మనం వదిలేసాం. ఆ స్ట్రాటజిక్ పొజిషన్స్ ప్రాబబ్లీ మనం అప్పుడు వీ డు నాట్ నో. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం బంగ్లాదేశ్ని డిక్లేర్ చేశామో
అదే రోజున యుఎస్ 11th ఫ్లీట్ ల్యాండెడ్ ఇన్ కోక్స్ బజార్. ఎస్, యుఎస్ 11th ఫ్లీట్ వచ్చి దే వర్ జస్ట్ అబౌట్ టు గెట్ ఇన్ టు అండ్ వీ వుడ్ హ్యావ్ గాట్ ఇన్ టు ఏ ఫైట్ విత్ యుఎస్ ఫ్లీట్ విచ్ వీ నెవర్ వాంటెడ్. సో అందుకని బట్ అట్ ద సేమ్ టైం ది రష్యా సపోర్టెడ్ అస్ కదా. అంటే రష్యా ఇక్కడ ఒక ఇదేంటంటే అండి, ఇరు దేశాల మధ్యలో నేను వెనకాల నుంచి ఉన్నాను, నువ్వు ఫైట్ చేయడం ఒకటి, నేను నీతో పాటు కూర్చుని కందేపే కందా తీసుకుని నేను ఫైర్ చేస్తాను అనడం ఒకటి. యుఎస్ ఫ్లీట్ హ్యాస్ ల్యాండెడ్, అది దట్ వాజ్ ద థింగ్. అంటే యుఎస్ ఫ్లీట్ ల్యాండ్ అయిందంటే ఎంత ప్రెషర్ మన ఇండియా మీద ఉండుంటుందో, డిప్లొమాటికల్లీ ఎంత ఉండుంటుందో మనకు తెలియదు. అది నోవేర్ ఇట్ కేమ్ అప్. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు వార్, ఇండియా హ్యాస్ టు, ఎనీ కంట్రీ హ్యాస్ టు ఫైట్ వార్ ఎకనామికలీ, డిప్లొమాటికలీ, అండ్ ఫైనల్ ఆప్షన్ ఈజ్ ది వార్. అండ్ వీటిలో ఇంకా కొత్తవన్నీ వస్తున్నాయి, కమ్యూనికేషన్ ఇవి అన్నీ వస్తున్నాయి. సో దట్ వాజ్ మేబీ దట్ వాజ్ ద రీజన్ వై వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్. యా, రిట్రోస్పెక్టివ్లీ మనకు అందరికీ అనిపిస్తుంది వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ టేకెన్ ద పీజేఓకే ఆర్ సర్టెన్ స్ట్రాటజిక్ పాయింట్స్ అని. దాంట్లో ఒక చిన్న ఇది గిల్గిట్ బల్టిస్తాన్ అని చెప్పేసి, బల్టిస్తాన్ అక్కడ స్కార్డు అని చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉందండి. దానికన్నా పైన మన ఇండియన్ జవాన్ ఒక మేజర్ హ్యాడ్ ఆక్యుపైడ్ ఆల్ దట్ రీజన్ అనమాట 71లో. అండ్ జోక్ ఏంటంటే సీజ్ ఫైర్ వచ్చేసి 3 రోజులు అయినంత వరకు మన వాళ్ళు దే కుడ్ రీచ్ అవుట్ టు హిమ్కి, బాబు వెనకాలకు వచ్చే సీజ్ ఫైర్ అయిపోయిందని. అండ్ అంత ఏరియా మనం ఆక్యుపై, అదే దేవర్ ఆల్ స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అండి. అక్కడి నుంచే మొన్న కార్గిల్ కూడా అక్కడి నుంచి జరిగింది. పాకిస్తాన్కి చైనా సపోర్ట్, ఆ సిపెక్ రూట్ కూడా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నది కూడా దాంట్లోంచే వస్తుంది. అలాంటి కొన్ని స్ట్రాటజిక్ పొజిషన్. ఇప్పుడు అది కూడా ఇప్పుడు చూడండి, ఏదో చెప్తారు చూడండి, అత్త సొమ్ము అల్లుడు దానం అని. అది వాడు చెప్పడానికేమో ఇది పాకిస్తాన్ వాడు ఇది సపరేట్ కంట్రీ అంటున్నాడు, దానికి ఒక ప్రైమ్ మినిస్టర్ని పెడతాడు, దానికి ఒక ఇదిని పెడతాడు, కానీ పరిపాలించేదంతా పప్పెట్స్ని పెట్టి ఆడిచ్చేదంతా వాడే. కానీ అక్కడుండే వీటిలన్నింటినీ శుభ్రంగా దోచుకుపోతున్నాడు వాడు. ఏది మినరల్స్ కానివ్వండి, కరెక్ట్, వీటన్నిటిని వాడు దోచుకుపోవడం కాకుండా వేరే వాడికి కూడా ఇస్తున్నాడు. కరెక్ట్. మన శ్రోతలకి ఇంకొక పాయింట్ చెప్తాను. సిపెక్ అని చెప్పాను కాబట్టి అది మనకి యుద్ధంకి చైనా మనకి ఎలా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్న దానికి కూడా ఆ లాజిక్ అక్కడ ఉందండి. అందుకని అది చెప్దాం అనుకుంటున్నాను. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అది బెల్ట్, సిపెక్ బెల్ట్, రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ ప్రకారం వాళ్ళు అది పెట్టారు. ఇది వేసినప్పుడు ఒకప్పుడు యుఎన్ ఆమోదం కూడా తీసుకుని వాళ్ళు చేశారు. చేసిన తర్వాత మనం ఎప్పుడైతే మోడీ గారు గవర్నమెంట్లోకి వచ్చి దెన్ వెన్ వీ స్టార్టెడ్ అబ్జెక్టింగ్ టు ఇట్. వాడి దేశం వాడి స్థలం కానప్పుడు నువ్వు ఇంకోళ్ళకి ఎలా దానం ఇస్తావు అన్న దాని కాన్సెప్ట్ మీద నౌ సిపెక్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అండి. ఇంటర్నేషనలీ సిపెక్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. సో టు ఎన్ ఎక్స్టెంట్ ఆ పాయింట్కి వీఆర్ టేకింగ్ సమ్ యాక్షన్స్ ఆన్ ఇట్. నో కమింగ్ డౌన్ టు యుద్ధం జరుగుతుందా అన్న పాయింట్ మీరు అడిగారు. అగైన్ కమింగ్ బ్యాక్ టు యుద్ధం జరుగుతుందా అంటే వాట్ లెవెల్లో యుద్ధం జరుగుతుంది, అది యుద్ధం కింద మనం కన్సిడర్ చేయాలా, లోకలైజ్ కాన్ఫ్లిక్ట్ కింద కన్సిడర్ చేయాలా, ఇండియన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అన్నది ఇట్ ఈస్ $1 బిలియన్ క్వశ్చన్ అండి. మనం ఇప్పుడు దాకా మన నాయకులు కానీ మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయబోతున్నాం అని చెప్పలా, ఎక్కడా చెప్పలా. వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్తామని అన్నారు. అది ఎట్లా అనేది దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ ఇది. సో మీ అన్న పాయింట్ ఐ జస్ట్ టేక్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ స్టాప్డ్ అండి. సో మీరు అన్న దీనికి యుద్ధము అన్నది ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఒక దేశం మీద యుద్ధంలో మనం గెలవాలి అంటే ఎకనామికలీ అండ్ డిప్లొమాటికలీ దాని రెప్యుటేషన్ అండ్ ఫైనల్ లాస్ట్ దిస్ థింగ్ ఈజ్ ది ఆర్మీ. అండ్ సార్ ఇప్పుడు చాలా చాలా వేరియస్ ఇవి ఉన్నాయి సార్. డిప్లొమాటిక్ ఒకటి, అండ్ ఈరోజు మనం నీళ్ళు ఆపేసాం. వాటర్ ట్రీటీని, ఇండస్ వాటర్ ట్రీటీని వీ హ్యావ్ సస్పెండెడ్. సో దట్స్ అ వెరీ బిగ్ థ్రెట్ టు ద పాకిస్తాన్. సో యుద్ధం స్టార్ట్ అయినట్టే దాంతో. అండ్ ఇప్పుడు మనం చేస్తామా చెయ్యమా అనేది
అంటే మీకు ఇండస్ వాటర్ ట్రీటీ నేను మీకు జస్ట్ అబౌట్ టు సే దాట్ ఇప్పుడు పాకిస్తాన్ని మనం యుద్ధం ఇవాళ మొదలెట్టామా ఎప్పుడు మొదలెట్టామా అన్నది మీరే గెస్ట్ చేసుకోండి. ఐ గివ్ యూ సర్టెన్ ఇండికేటర్స్. ప్లీజ్. 2014లో ఫస్ట్ టైం పాకిస్తాన్ వాజ్ పుట్ ఇన్ ద సెకండ్ టైం పాకిస్తాన్ వాజ్ పుట్ ఇన్ ద FATF లో, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి. FATF మనకి ఎలా అయితే సిబిల్ రేటింగ్ ఉంటుందో మన దేశాలకి FATF రేటింగ్ ఉంటుంది. FATF రేటింగ్ మనకు సరిగా లేకపోతే, మనకి సిబిల్ స్కోర్ బాగాలేకపోతే ఎలా అయితే లోన్లు రావో, FATF బాగాలేకపోతే IMF వీటన్ని దగ్గర నుంచి లోన్స్ రావు. అది దాన్ని గ్రే స్కేల్లో పెట్టారు. అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు గ్రేలో ఇంతవరకు. మొన్నటికి మొన్న దాన్ని బ్లాక్లోకి తీసుకొస్తామంటే పాకిస్తాన్ లక్ అయ్యి, అంతవరకు ముందర ఫ్రాన్స్ వాజ్ దిస్ థింగ్, దానికి సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ ఫర్ ది FATF దిస్ థింగ్. ఫ్రాన్స్ నుంచి చైనాకి వెళ్ళినప్పుడు చైనా సైడ్కి ఓకే కొన్ని రోజులు ఇంకా టైం ఇద్దామని చెప్పి దాన్ని ఇంకా గ్రేలో పెడుతున్నాం. అది గ్రేలో ఉండడం వలన ఇవాల్టి రోజున పాకిస్తాన్ ఏం చేస్తుంది, లోన్ తీసుకుని మళ్ళీ లోన్ రీపే చేస్తుంది. ఇప్పుడు అప్పు తీసుకుని మనకి ఎంత భయంకరమైన స్టేట్లో ఉందంటే అప్పు తీసుకుని మళ్ళీ అప్పు రీపే చేస్తాం. సో దే ఆర్ ఇన్ ఫైనాన్షియలీ టోటలీ డోల్డ్రమ్స్ అండి. అక్కడ వాళ్ళకి తినడానికి తిండి లేదు, టోటలీ దే ఆర్ ఇన్ డోల్డ్రమ్స్. వాళ్ళ ఫైనాన్షియల్ రిజర్వ్స్ ఆర్ నిల్. మనకి స్టాటిస్టిక్స్ చూస్తుంది. వన్ ఈజ్ దట్. డిప్లొమాటికలీ మనము ఇవాల్టి రోజున మనం యూట్యూబ్లోను వీటిలోనూ చూడండి, దే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టేరింగ్ ఆఫ్ దేర్ పాకిస్తాన్ పాస్పోర్ట్స్. దే సే కి వీఆర్ నాట్ పాకిస్తానీస్, మమ్మల్ని పాకిస్తానీస్ అనకండి. అంత ఇంటర్నేషనలీ పీపుల్ వాళ్ళ పాకిస్తాన్ అంటే ఎవరు టెర్రరిస్ట్ చూసినట్టు చూస్తున్నారు. సో ఆ రెప్యుటేషన్ ఆఫ్ ద నేషన్ అలా మనం క్రియేట్ చేయగలిగాం. దట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ అండి. వీ బీన్ ఫైటింగ్ ఓవర్ ఇట్, వీ బీన్ గెటింగ్ దట్. ఒక కాలంలో UN లో వాళ్ళు వెళ్ళి మాట్లాడితే మనం వెళ్ళి జస్టిఫికేషన్, అటల్ బిహారీ వాజ్పేయి గారు 1994లో వెళ్ళి హ్యూమన్ రైట్స్ మనం చేయట్లేదని UNకి వెళ్ళి జస్టిఫికేషన్ ఇచ్చిన రోజున, ఈ రోజున అందరూ పాకిస్తాన్ అంటే వాళ్ళకి చెప్పక్కర్లేదు ఏంటో, అంత భయంకరమైన కంట్రీ అని అందరికీ తెలిసిపోయింది. దట్ ఈస్ మేజర్. నిన్న ఇంగ్లాండ్లో ఒక ప్రెస్ మీట్లో వాళ్ళ మంత్రి ఒప్పుకున్నాడు, మేము 30 సంవత్సరాల నుంచి టెర్రరిస్టుల్ని పోషిస్తున్నాం మీకోసం అని. అవును, అది నవాజ్ షరీఫ్. అది ఇంటర్నేషనల్ న్యూస్ కాదు, అది కాదండి. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి దే హ్యావ్ బీన్ ఆల్వేస్ ఫండింగ్ US ఫండ్స్, యూరప్ ఫండ్స్ ఎందుకు వచ్చేవి అంటే దే వాంటెడ్ టు ఫైట్ పాకిస్తాన్ ఏమో తాలిబాన్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్లో దే వాంటెడ్ దెమ్ టు ఫైట్ ద USSR ట్రూప్స్ని ఫైట్ చేయడానికి తాలిబాన్ని వీళ్ళే క్రియేట్ చేసి ఫైట్ చేయించారు. ఫైట్ చేయించిన తర్వాత మరి అక్కడ ఫైట్ చేసే వాళ్ళేమో బ్యాడ్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మన ఇండియాలో ఫైట్ చేస్తే గుడ్. మిలిటెంట్ ఒకడే, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ వాళ్ళ దగ్గర ఎంతమంది అయిపోయారంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దట్ మిలిటెంట్స్ దిస్ థింగ్. నో మనం ఏం చేసాము, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంటర్నల్లీ ఇవాళ రేపు మొన్న బలూచిస్తాన్ రిబెల్స్ BLA ఆర్మీ హ్యావ్ ఫాట్ పాకిస్తాన్ దిస్ థింగ్. డైలీ చంపుతున్నారు, వాళ్ళ అటాక్స్ అవుతూనే ఉన్నాయి. అప్పుడు మొన్న ఆల్మోస్ట్ మార్చ్లో అనుకుంటాను, మార్చ్లో దే హ్యావ్ క్యాప్చర్డ్ వన్ హైజాక్ ట్రైన్ అండ్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ పాకిస్తానీ ట్రూప్స్ని చంపేశారు. చంపిన తర్వాత ఆల్మోస్ట్ 6,000 రిజిగ్నేషన్స్ వచ్చాయండి పాకిస్తాన్ ఆర్మీ నుంచి. సో వన్, బలూచిస్తాన్ ఈజ్ గెటింగ్ డిసింటిగ్రేటెడ్. సెకండ్, తాలిబాన్ TTP అంటారు, తహరీకే తాలిబాన్ అని చెప్పేసి, తహరీకే తాలిబాన్ పాకిస్తాన్, తహరీకే తాలిబాన్ పాకిస్తాన్, థ్యాంక్స్. వీళ్ళు దే ఆర్ అటాకింగ్ పాకిస్తాన్ నౌ. అక్కడ ఎనీ టైమ్ దే విల్ బీ టేకింగ్ దట్ వెస్టర్న్ ఫ్రంట్. ఇక్కడ నుంచి డ్యూరాండ్ లైన్, వాళ్ళు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ డ్యూరాండ్ లైన్ కదా. yes, very true. And now any time they say ki they are waiting for India to attack, so we will take అంటున్నారు. అది పోతుంది. నో ఇండస్ వాటర్ ట్రీటీ మనము ఇచ్చేసినందువలన ఏమవుతుందంటే పాకిస్తాన్లో ఇప్పటి వరకు ద మేజర్ వాళ్ళలో వాయిస్ ఉన్నవాళ్ళు, డామినేట్ చేసేవాళ్ళు పంజాబీస్. ఆ పంజాబీస్కి మనం వాటర్ కట్ చేసేస్తున్నాం ఈ ఇండస్ వాటర్ ట్రీటీతో. ఆ వాటర్ కట్ చేయడం వలన దే విల్ బికమ్ రెబెల్స్. సో అక్కడ దే విల్ బి ఎ డిస్టర్బెన్స్ విచ్ విల్ బి హ్యాపెనింగ్. సో ఇలా డిస్టర్బెన్సెస్ పాకిస్తాన్లో ఉంటుంది. నో కమింగ్ డౌన్ టు యువర్ క్వశ్చన్ ఆఫ్ మనం ఎప్పుడు అటాక్ చేస్తామని, ఫ్రాంక్లీ స్పీకింగ్ టు మీ, నన్ను అడిగితే
చేయక్కర్లేదండి, ఆల్రెడీ ఇట్ ఈస్ స్టార్టెడ్. 1 నౌ ఈ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ కావాలా వద్దా అంటే మీరు ఎప్పుడు యూ హ్యావ్ టు రీడ్ ఫ్రమ్ యువర్ ఎనిమీస్ దిస్ థింగ్. మనం ఇంతవరకు ఫుల్ ఫ్లెజ్డ్ వార్ చెప్పలేదు, కానీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకంటే దే వాంట్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ వార్. దే వాంట్ అంటారా? దే వాంట్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ వార్. ఎందుకు వై దే వాంట్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ వార్? ఫుల్ ఫ్లెజ్డ్ వార్ ఇన్ కేస్ ఇండియా గోస్ ఫర్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ వార్, వాళ్ళకి తెలుసు ఒక వారం కన్నా ఎక్కువ ఉండలేరు వాళ్ళు. ఉండనప్పుడు దే విల్ కాల్ ఫర్ ఎ UN, అందరినీ పిలుస్తారు, అరుస్తారు, గొడవ పెడతారు, ఏడుస్తారు. రోడ్డు మీద ఎలా ఉంటుంది సార్, ఇద్దరు కొడితే ఒకటి కొట్టిన తర్వాత దెన్ దే విల్ ఆస్క్ ఫర్ ట్రూస్. అదే సేమ్ 71లో అయింది. దే విల్ ఆస్క్ ఫర్ పీస్ అండ్ ట్రూస్. సో అండ్ దే విల్ థ్రెటన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కి మేము మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి. అన్ఫార్చునేట్లీ వాళ్ళ దగ్గర ఇప్పుడు న్యూక్లియర్ వెపన్సే ఉన్నట్టున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీది మొన్న ఫిగర్స్ మనం అన్నీ చూస్తే ఏమైంది, పాకిస్తాన్కి డబ్బులు కావాలి, యుక్రెయిన్కేమో వెపన్స్ కావాలి. వాళ్ళు అమ్మారు కదా, అమ్మారు, యుక్రెయిన్కి అమ్మారు. అండ్ వీళ్ళు కూడా పంపించారు కదా, ఇది మన ఇజ్రాయిల్ అండ్ హమాస్ వాళ్ళకు కూడా పంపించారు. కరెక్ట్, హమాస్ కూడా ఇచ్చారు. సో వాళ్ళకి ఇప్పుడు డబ్బులు కావాలి కాబట్టి దే హీన్ సెల్లింగ్. అండ్ ఇంకోటి ఏంటి, ఏదైనా వార్ మెషిన్ ఫైట్ చేయాలంటే మెయింటెనెన్స్ సపోర్ట్ కావాలండి. 2019లోనే అమెరికా సెట్ వీ విల్ నాట్ సపోర్ట్ మిలిటరీలీ టు పాకిస్తాన్, ఎందుకంటే ఇట్స్ ఎ రోగ్ నేషన్ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసి మిలిటరీగా మేము సపోర్ట్ చేయమన్నారు. ఆ మెషిన్కి ఇప్పుడు మన దగ్గర ఒక కారు ఉందండి, అది నడవాలంటే దానికి ఒక స్పేర్ పార్ట్లు కావాలి కదా, బేరింగ్ పోయిందో, ఏదో పోయిందో, కార్బొరేటర్ పోయిందో, ఏదో అప్పుడప్పుడు స్టార్ట్ చేసి వదులుతుండాలి వదిలినా కానీ ఇవన్నీ మిషన్లు. నేను మిషన్లు కంటిన్యూస్ నడిపియాలి, వాటికి ఎప్పుడు మెయింటెనెన్స్ అడుగుతూ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ స్పేర్ పార్ట్లే లేనప్పుడు వాళ్ళు ఇంకేం ముందరికి వెళ్తారు. అందుకే ఇప్పుడు జోకులు ఏమొస్తున్నాయంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ F-16 తీసుకెళ్ళి ఎక్కడో దాచుకున్నారు అని, గోదావరి పోర్టుకి తీసుకెళ్ళి దాచుకున్నారు. ఎందుకంటే ఎగరమంటే ఎగరలేవు, వాళ్ళ దగ్గర స్పేర్లు ఉండవు. దానికి తోడు మన వాళ్ళు జట్టుతో కదా కొట్టారు దాన్ని, ఇది F-16 కొట్టారు. అది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఏది ఇప్పుడు అమెరికా వాళ్ళ ది టాప్ మోస్ట్ ఫ్లీట్ ఏదైనా ఉందంటే F-16. మన వాళ్ళు మిగుతో కొట్టారు అనగానే దాని మార్కెట్ విపరీతంగా ఇదైంది కదా. అంటే జనరలీ అమెరికన్ ఫోర్సెస్ అండ్ అమెరికన్ వెపనరీ ఏంటంటే దే ఆల్వేస్ ఫీల్ దే ఆర్ ద మోస్ట్ సుపీరియర్ ఇదండి. అండ్ ఇంకెవరైనా వాళ్ళ వెపనరీని అవుట్బీట్ చేశారు అంటే వాళ్ళకు ఒక ఇది ఉంటుంది సార్. ఇక్కడ ఇంకొక చిన్న ఇది కూడా ఉన్నది సార్, మనం అది కూడా ఆలోచించాలా. ఇప్పుడు మీ వెపనరీ, మీరు తయారు చేస్తున్న వెపనరీ మీరు ఉపయోగించడం వేరు, మీరు తయారు చేసిన వెపనరీని నేను ఉపయోగించడం వేరు. అండ్ ఇప్పుడు ఇద్దరు సమాన స్థాయిలో అంటే ఇన్ టెక్నాలజీలో కానివ్వండి అండ్ తక్కిన అన్నిట్లో సమాన స్థాయిలో ఉంటే నేను కూడా ఉపయోగించవచ్చు మీరు తయారు చేసిన వెపనరీని. కానీ అదొక ఇల్లిటరేట్ స్టేట్ అది. నేను ఈ మధ్య ఒక చిన్న జోక్ చదివాను శ్రీనివాస్జీ, అది జోకా నిజమా కాదా తెలియదు, కానీ ఒక బస్ డ్రైవర్ని తీసుకెళ్ళి ఫ్లైట్ సో అంటే అది ఎంతవరకు నిజమో తెలియదు నాకు, కానీ హాస్యాస్పదమైన విషయం కదా అది. అంటే ఆల్వేస్ ఇప్పుడు అట్టోటి తీసుకుపోయి F-16 ఇచ్చారు అనుకోండి. అంటే మనం ఒకటి చూడాలండి దాంట్లో, బీయింగ్ ఫ్రమ్ ది థింగ్, ఒక ఆర్మీని మనం ఎంతవరకు జనరలీ ఎలా ఉంటుందంటే అండి, మ్యాన్ బిహైండ్ ద మెషిన్ మ్యాటర్. మనకి 71 వార్లోను 65 వార్లోను ఆల్వేస్ పాకిస్తాన్ హ్యాడ్ సుపీరియర్ వెపనరీ దెన్ ఇండియన్ వెపన్స్. ఎందుకంటే దీస్ వెపనరీ వర్ గివెన్ బై ద US అండ్ దెన్ దే హ్యాడ్ ద సుపీరియర్ వెపన్స్. కానీ ద మ్యాన్ బిహైండ్ ద మెషిన్ మ్యాటర్స్. సో వీ కుడ్ బీట్ దెమ్ విత్ అవర్ ట్రైనింగ్, అవర్ టాక్టిక్స్ అండ్ ద గట్ ఫీల్. 71 వార్లో ఫైనల్లీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ సోల్జర్స్ ఏమన్నారు, సార్ మాకు మీలాంటి ఆఫీసర్స్ ఉండుంటే వీ వుడ్ హ్యావ్ ఫాట్ అని. మోస్ట్ ఆఫ్ దేర్ ఆఫీసర్స్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా సార్, దే హ్యావ్ లెఫ్ట్ దేర్ పోస్ట్ అండ్ దెన్ దే వెంట్ ఆఫ్. ఇప్పుడు ఫౌజ్లో ఏమంటారు, ఆర్మీలో ఏమంటారు, యూ హ్యావ్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు.
ఆ ఆఫీసరే అక్కడ నిలబడకుండా మీరు ఫైట్ చేయండి నేను వెనకాల ఉంటానంటే ఎవడు ఫైట్ చేస్తాడు, అందరు పారిపోతారు. అసలు ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చాలామంది దే వాంట్ టు లీవ్ ద ఆర్మీ అండ్ రిజైన్ చేయడానికి లేదు, యూ హ్యావ్ టు ఫైట్ అని చెప్పి వాళ్ళని పిలుస్తున్నారు. అంటే మిలిటరీలో ఆర్మీ యాక్ట్ అన్ని చోట్ల అప్లై అవుతుంది. నేషన్ కనుక డేంజర్ లో ఉంటే కనుక దే కెనాట్ రిజైన్. Of course. ఆబ్వియస్లీ అది ఆ కంట్రీలో కూడా దే వుడ్ బి. ఏడుస్తున్నారు సార్. ఈ మధ్య కొన్ని వీడియోస్ వచ్చినాయి అక్కడి నుంచి. కరెక్ట్. అండ్ గిల్గిట్ బల్తిస్తాన్లో పోలీస్ దే ఆర్ అటాకింగ్ ద మిలిటరీ. అంటే ఏమైపోయిందంటే అండి, అక్కడ మిలిటరీలో జాయిన్ అయ్యడం వలన వాళ్ళు దే ఆర్ డూయింగ్, ఐ మీన్ అన్ఫార్చునేట్లీ ది ఆఫీసర్స్ ఓవర్ దేర్ దే ఆర్ డూయింగ్ లెస్ ఆఫ్ మిలిటరీ వర్క్, లెస్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ మోర్ ఆఫ్ డూయింగ్ ఎ బిజినెస్. ఇవాళ రోజున నవాజ్ షరీఫ్ వాళ్ళ వెరీ కరప్టెడ్ సార్, హైలీ కరప్టెడ్. అంటే ఎవరు ఇప్పుడు రిటైర్డ్ ఆర్మీ జనరల్ అంటే చీఫ్ ఒక్కడు కూడా అక్కడ లేడుగా, అందరు వెళ్ళిపోయారు. ఎందుకు ఆసిఫ్ మునీర్ ఇప్పుడు ప్రెసెంట్ జనరల్ ఎప్పుడైతే ఇండియా నుంచి థ్రెట్ ఎమినెంట్ అనుకునేసరికి అతను ఏం చేశాడు, అతని ఫ్యామిలీని పంపించేశాడు. సో అతను కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు కదా. దౌర్భాగ్యం. సో అట్లా ఉన్నటువంటి ఆర్మీ ఏమి సాధించగలదు సార్. సార్ డెఫినెట్లీ ఇప్పుడు మనము వీఆర్ ఇన్ ఎ స్టేట్, వీఆర్ ద 4th లార్జెస్ట్ ఇన్ ది ఎకానమీ అండ్ ఆల్. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ కంట్రీ మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే మీరు ముందర బాలాకోటు అప్పుడు స్ట్రైక్స్ అవుతున్నప్పుడు చాలా టీవీ షోస్లో పాకిస్తాన్ దగ్గర ఈ వెపనరీ ఉంది, ఇక్కడ ఉంది, అవి డిస్కషన్. సో జనరల్ జరుగుతున్నాయి. అది జరిగినా కానీ అదేదో నామినల్గా చూపించడం కానీ, బట్ దేర్ వాజ్ నోవేర్ ఏ డిస్కషన్ వెదర్ హౌ ఆర్ వై ఇండియా వుడ్ విన్. నో ఎవ్రీవన్ వుడ్ నో దట్ ఇండియా వుడ్ విన్. బట్ వాట్ వీ నీడ్ టు లుక్ ఎట్ ఈస్ యాజ్ ప్రెస్ అండ్ యాజ్ పబ్లిక్, డూ వీ వాంట్ మనకి ఇండియాని ఒక లాంగ్ డ్రాన్ వార్లోకి షుడ్ వీ డ్రాగ్ ఇట్? ఇన్ మై ఒపీనియన్ వీ షుడ్ నాట్ డ్రాగ్ ఇట్ అండి. అంటే ఏంటి అంటే లాంగ్ డ్రాన్ వార్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ అక్కడ కూర్చుంది, ప్రజల వ్యూస్ ఏమొస్తున్నాయి, ఫుల్ ఫ్లెజ్డ్ వార్ చేయాలి, వీ హ్యావ్ టు పిన్ డౌన్ పాకిస్తాన్ అన్న. అదే మన ఎనిమి అడుగుతున్నాడు, ఈ రోజున వాడు అదే అడుగుతున్నాడు. వాడు అడిగింది ఎప్పుడు మనం చేయకూడదు. అండ్ ఐఎమ్ షూర్ లీడర్షిప్ ఉన్న లీడర్షిప్ దే నో ఇట్ వెరీ వెల్. దే ఆర్ గివింగ్ సచ్ స్టేట్మెంట్స్కి మీరు ఇందాక అన్నట్టుగా పాకిస్తాన్ కంట్రీని మేము చేస్తామని ఏం మాట్లాడట్లేదు. దీని వెనకాల ఉన్న పర్పట్రేటర్స్ని మనం ఇచ్చేస్తున్నాం. అందుకే ఆసిఫ్ మునీర్ పారిపోయాడు. ఎక్కడ కనిపిస్తే వాడిని లేపేస్తారేమో అని. మన అన్నోన్ గన్మెన్ అంటారు. మీకు అన్నోన్ గన్మెన్స్ ఇది తెలిసి ఉంటుందేమో. అవర్ అన్నోన్ గన్మెన్ ఆర్ సో పాపులర్ ఇన్ పాక్. అండ్ వాళ్ళ పాపం వాళ్ళది ఉన్న దేంట్లోనూ వాళ్ళ ఇంట్లోనే వాడు సేఫ్గా లేడు. సో వాళ్ళు ఏం చేశారు, జైషే మొహమ్మద్ చీఫ్ వాడిని కూడా అసలు వాడికి ఎంత ఇది ఇస్తున్నారు సార్, 4 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళకి దే హ్యావ్ గాట్ ఇంటెల్ రిపోర్ట్స్కి ఆయన మీద అటాక్ అవుతుందని. సార్ హీఈస్ ఎ క్రిమినల్ సార్. కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ వాంటెడ్ క్రిమినల్, ఇంటర్నేషనల్ వాంటెడ్ క్రిమినల్. అండ్ నీ దగ్గర ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటూ వాడికి ఇంత భద్రత ఇస్తున్నారు అని అంటే అసలు ఇంటర్నేషనల్ సమాజానికి సిగ్గెట్టలేదో వీళ్ళని కనీసం వీళ్ళతో మాట్లాడడానికి. సార్ ఈ జనరల్లీ ఎలా నడుస్తుంది అంటే హౌ డిప్లొమాటిక్ రిలేషన్స్ వర్క్ ఏంటంటే నేను నీతో ఎలా ఉంటే నా కంట్రీకి ఎలా బెనిఫిట్ అవుతుంది అన్నది. మొన్నటి వరకు మొన్న వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా స్కై న్యూస్లో వెన్ హీ వాజ్ సేయింగ్ ద సేమ్ థింగ్. మీరే కదా మాకు డబ్బులు ఇచ్చి ఫైట్ చేయమని వీళ్ళందరినీ పెంచమంది. నవాజ్ షరీఫ్ గారి ఇంటర్వ్యూ, పాత ఇంటర్వ్యూ మళ్ళీ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది. ఆయన ఒకటే అన్నాడు, పాములు మేము పాలు పోసి పెంచుకుంటే ఏమవుతుంది, వాళ్ళు మన్నే కాటేస్తారని. సో కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళందరూ ఫండింగ్స్ తీసుకొచ్చి వీళ్ళు ఇన్ ఎ వే దే ఆర్ డిక్టేటింగ్ ద మిలిటరీ లీడర్షిప్ దేర్. సో మిలిటరీ లీడర్షిప్ ఈ రోజుకి పాకిస్తాన్ మిలిటరీ ఈజ్ వాట్ విచ్ కమాండ్స్ పాకిస్తాన్లో ఏమవుతుందో. సో మిలిటరీ లీడర్షిప్ని కమాండ్ చేసే వాళ్ళు ఎవరు, ఈ బ్యాక్ స్టేజ్ యాక్టర్స్. ఈ బ్యాక్ స్టేజ్ యాక్టర్స్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, దెర్ ఈజ్ సమ్ ఫండింగ్ విచ్ ఈస్ గోయింగ్ దేర్. నౌ ఆ ఫండింగ్ని మనం మోర్ ఆర్ లెస్ చాలా మటుకు కట్ చేశాము.
కానీ అంత తొందరగా ఎందుకండి అప్పుడు అంత ఇది చేసినప్పుడు ఉసామా బిన్ లాదెన్ కోసం ఈ యుఎస్ అంత బాంబింగ్ చేసి ఒక దేశాన్ని అంతా ఇచ్చేసిన తర్వాత ఫైనల్లీ ఎక్కడి నుంచి పట్టుకున్నారు వాళ్ళు? ఇక్కడి నుంచే కదా, పాకిస్తాన్ నుంచి పట్టుకున్నారు. సో దీనికి అసలు ఒక శాశ్వత పరిష్కారం అనేది ఏదైనా ఉన్నది అంటారా? ఇప్పుడు వాడు ఇండియా బ్లీడ్స్ 1000 cuts అని చెప్పి ఆడి సిస్టమ్ అంతా రెడీ చేసి వెళ్ళాడు. ఎవరు ఇంతకుముందున్న, మరి దీన్ని ఎలా శాశ్వత పరిష్కారం, దీనికి ఏదైనా ఉన్నదా అసలు? లేదు వాళ్ళు వచ్చి చంపుతూ ఉంటే మనం చంపబడుతూ ఉంటామా? శాశ్వత పరిష్కారం 100% ఉందండి. ఒకటి ఇంటర్నల్, ఇంకోటి ఎక్స్టర్నల్. మనం ఎక్స్టర్నల్ గురించి మాట్లాడితే ఎవరైతే వీళ్ళకి టెర్రర్ పర్పెట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో, బీట్ ఎకనామికల్, వెపనరీ ఇస్తూ ఇది చేస్తున్న వాళ్ళని, అది మనం కట్ చేయాలి. 1. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పాకిస్తాన్ యాజ్ ఎ నేషన్ షుడ్ నాట్ బి దేర్ అండి. పాకిస్తాన్ ఈజ్ మన పక్కన ఉండి ఆల్వేస్ ఇట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్. ఎంత పాకిస్తాన్ విల్ కీప్ ఫైటింగ్ ఇంటర్నల్లీ, వాళ్ళు ఇంటర్నల్ ఇష్యూస్ ఫైట్ చేసుకోవడానికి వాళ్ళు బిజీగా ఉంటే మన వైపు చూడరండి. అండ్ హిస్టరీ రిపీట్స్, హిస్టరీలో ఎప్పుడూ ఉంది, దే కీప్ ఫైటింగ్ ఎమంగ్స్. ఇప్పుడు బలూచీస్ వాళ్ళు సార్ ఇటు బలూచీస్ ఫైట్ చేస్తున్నారు, అవును, ఇటు టీటీకే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ వాళ్ళు ఇది చేస్తున్నారు. అండ్ సింధ్ పంజాబ్ మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంత గొడవలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో కూడా మన మీద అటాక్ చేశారు వాళ్ళు. అది ఎందుకంటే అండి, వాళ్ళకి పాకిస్తాన్లో జనరలీ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటంటే కాశ్మీర్ అండి. ఎవ్రీ పాకిస్తాన్, ఇంత చిన్నపిల్లాడి దగ్గర నుంచి అంత పెద్దవాడికి ప్రతివాడికి కనెక్ట్ అయ్యేది కాశ్మీర్. సో కాశ్మీర్ ఈజ్ 1 పాయింట్. అండ్ ఎవరో బయట నుంచి అగ్రెస్ చేస్తే వీళ్ళందరూ వాడికి సింపతి ఇచ్చేస్తారని ఆసిఫ్ మునీర్ అనుకుంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు, నువ్వు అటాక్ చేయి అంటాడు. మనం అటాక్ చేయొద్దు, బట్ వీ పిన్ పాయింట్ చేయడం ఏం చేస్తాం, ప్రాబబ్లీ అంటే ఇఫ్ వీ హ్యావ్ గివెన్ దిస్ థింగ్, వీ ట్రై టు ఫస్ట్ వాడి దగ్గర ఉన్న అమ్యునేషన్ మొత్తం ఖతం చేయాలి, యాక్టివేట్ ది ఎంటైర్ LOC అండి, అండ్ ఐడెంటిఫై ది టెర్రర్ లాంచ్ ప్యాడ్స్. మనం వెళ్ళక్కర్లేదు, మన దగ్గర ఈరోజు మిసైల్స్ ఉన్నాయి, యూ క్యాన్ గో పిన్ పాయింట్ అండ్ దెన్ అటాక్ దోస్ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్. వాడు ఏం చేయలేడు, అక్కడ పడిందంటే అప్పటిలాగానే ఏం పడలేదు అంటాడు, ఎందుకంటే లాంచ్ ప్యాడ్స్ ఎగిరిపోయాడు. సో నలిఫై దే టెర్రర్ లాంచ్ ప్యాడ్స్, ఐడెంటిఫై స్ట్రాటజిక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ విచ్ కెన్ క్రియేట్ ఇష్యూస్, వాటిని టార్గెట్ చేయండి. ప్యారలల్లీ ఈ వాటర్ కట్ చేయండి. వాటర్ కట్ చేస్తూ ఇంటర్నేషనల్లీ యూ స్టార్ట్ ఎక్స్పోజింగ్ పాకిస్తాన్ ఇన్ దిస్ థింగ్. అండ్ వైల్ డూయింగ్ ఆల్ దిస్, ఓపెన్లీ యూ సపోర్ట్ మన తాలిబాన్ వాళ్ళకండి. ఓపెన్లీ యూ సే ఐ సపోర్ట్, గో అండ్ ఆక్యుపై దిస్ థింగ్. వాడికి రేపు ఇస్తే వాళ్ళు దే ఆక్యుపై. ఒకవైపు నుంచి తాలిబాన్ ఆక్యుపై చేస్తుంది, ఇంకోవైపు నుంచి బలూచిస్తాన్ ఆక్యుపై చేస్తుంది. దట్స్ ఇట్, కథం. సో వీ హ్యావ్ టు డూ ఇట్ వెరీ స్ట్రాటజికలీ. ఇవన్నీ చేస్తున్నప్పుడు మన ఇంటర్నేషనలీ వీ హ్యావ్ టు మన ఇండియా ఇమేజ్ అండ్ దిస్ థింగ్, వీ వర్ నెవర్ అగ్రెసర్స్ అండి. ఇన్ అవర్ ఎంటైర్ హిస్టరీ వీ వర్ నెవర్ అగ్రెసర్స్. 71 వారు ఫస్ట్ అటాక్ వాళ్ళే చేసినాయి, అన్ని ఎనీ వార్స్ 3 వార్లు వాళ్ళ ఇనిషియేషన్ తప్ప మనం వెళ్ళింది లేదు. సో డెఫినెట్లీ దీనికి టు సమ్ ఇట్ అప్, యూ హ్యావ్ ఎ రోగ్ నేషన్, బెటర్ డోంట్ హ్యావ్ ద నేషన్. దట్ ఈస్ ద సొల్యూషన్. దట్ ఈస్ ద సొల్యూషన్. సో దాని సొల్యూషన్ మిలిటరీలీ మనం తీసుకొస్తామా, బై వేరియస్ అదర్ మీన్స్ తీసుకొస్తామా? చాలా మంది మేధావులు ఉన్నారు, అండ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద పొజిషన్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇవాళ రోజున మనం, మై ఎక్స్పెక్టేషన్ ఇస్ డిఫరెంట్ ఇది సార్. అంటే నేను మీతోటి పంచుకుంటున్నాను ఇక్కడ, ఎంతవరకు దాంట్లో ఒక 15 రోజుల్లో గిల్గిట్ బల్తిస్తాన్ అండ్ POKని స్వాధీనం చేసుకుంటారేమో అనే ఒక ఇది నడుస్తున్నది. నేను మీకు ఐ జస్ట్ కాంట్రరీ దానికి, ఈ గిల్గిట్ బల్తిస్తాన్ ఎంటైర్ PJOK అంటారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ లదాఖ్ రీజన్.
ఓకే, అది గిల్గిట్ బలిస్తాన్ లదాఖ్ రీజియన్లోకి వస్తుంది. మనం ఎప్పుడైతే ఆర్టికల్ 370 చేసి వి ఆర్ బైఫర్కేటెడ్ దిస్ లదాఖ్ యూనియన్ టెరిటరీ, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, ఇవి 3 మనం ఇట్లా చేసాం. సో ఇక్కడున్న వాళ్ళని మనము ఇన్ కేస్ వీ హ్యావ్ టు గెట్ దెమ్, బెస్ట్ ఈజ్ గెట్ దెమ్ వాలంటరీలీ. దానికి ఎందుకు ఇప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ ఆసిఫ్ మునీరి అటాక్ చేయడం, వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకు అంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మీరు చూస్తే, మీరు వాట్సాప్లోను లాట్ ఆఫ్ టీవీ న్యూస్ ఛానల్స్లో వాళ్ళు ఏమన్నారు, మేము ఇండియాకి వెళ్ళిపోతాం అన్నారు. ఎందుకు ఇండియాకి వెళ్ళిపోతారు? ఓపెన్ ద గేట్స్ అని అంట, ఈ ఇండియా గేట్స్ ఓపెన్ చేయమని అడుగుతున్నారు. అది ఎందుకు వెళ్ళిపోతాం అంటున్నారండి? నా లాజిక్ ఇది, ఐ మే బి రాంగ్. జనరలీ పీపుల్ ఏం చేస్తారు, ప్రాస్పరిటీ ఉన్న దగ్గరికి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. ఇప్పుడు ఎప్పుడైతే కాశ్మీర్లో ప్రాస్పరిటీ చూస్తున్నారో, వాళ్ళు ఇంట్లో ఉంటూ వాళ్ళు ఇంత సంపాదిస్తూ వాళ్ళు హాయిగా ప్రాస్పరిటీ, రోడ్స్, హైవేస్ ఇవన్నీ వస్తున్నాయి. సడన్లీ దే హ్యావ్ సీన్ కి వీళ్ళైతే ప్రాస్పర్ అవుతున్నారు, మేము ఇక్కడ ఉండి రోజు ఏ మిలిటెంట్ మా ఇంటికి వస్తాడో వాడికి ఏం వండి పెట్టాలో అన్నది వాళ్ళ భయంతో వాళ్ళు ఉంటున్నారు. సో దే ఆల్ వాంట్ టు కమ్ టు ఇండియా. అది అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది. పీజేఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా అండ్ ఆల్సో గిల్గిట్ బలిస్తాన్ ఆ రీజన్ కూడా. అది ఎప్పుడు అవుతుంది? 15 రోజుల్లో అవుతుందా, 15 నెలలు అవుతుందా అన్నది వీ డు నాట్ నో. బట్ స్కెచ్ అయితే అంటే ఇప్పుడున్న ఈ స్ట్రక్చరల్ సిస్టమ్ని దీనికి అనుకూలంగా మలుచుకుంటారేమో అనేది ఒక నా అంటే మలుచుకోకపోవచ్చండి. ఎందుకంటే మనము ఈ రీజన్ని తీసుకుని వచ్చేటప్పుడు వాలంటరీగా వాళ్ళు వచ్చారు అన్న దానికి తీసుకుని వస్తే మన ఇండియా ఐడియాలజీ మీద మనం స్టాండ్ అవుతాం. వీవర్ నెవర్ అగ్రెసర్స్, వీవర్ నెవర్ యాక్సెసింగ్ టెరిటరీ. అంటే మనం ఎప్పుడు ఇంకోళ్ళ టెరిటరీకి వెళ్ళి వాళ్ళని లాక్కోలేదు. ఇది మనదే, ఇది వాళ్ళ టెరిటరీ కాదు కదా, ఇది మనదే. కానీ వాళ్ళ చేతే చెప్పిస్తాము, వెరీ సూన్ చెప్పిస్తాము. ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అవుతుందో, అటువైపు నుంచి డిసింటిగ్రేట్ అవుతుందో, ఇది వీళ్ళు వెంటనే మేము మీతో పాటు వచ్చి జాయిన్ అయిపోతాం అన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు డీస్టెబిలైజ్ పాకిస్తాన్ అండి, మచ్ మోర్ డీస్టెబిలైజ్ ద పాకిస్తాన్. ఈ వాటర్ కట్ అయింది కదండి, రేపు చూడండి వాళ్ళు ఇప్పుడు సమ్మర్ ఇంక్రీజ్ అవుతుంది, నీళ్లు లేవు వాళ్ళకి. 80%, 23% ఆఫ్ ద జీడిపి ఈజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. అండ్ దెన్ 23% ఆఫ్ ద జీడిపిలో 89% ఈజ్ ఓన్లీ ఫ్రమ్ పాకిస్తాన్, ఓన్లీ ఫ్రమ్ పంజాబ్ అండ్ సింధ్, ఈ ఏరియాలో. అవును అవును అవును. ఎప్పుడైతే వాళ్ళకి నీళ్లు లేవో, పొలాలు లేవో, వాళ్ళు జీడిపి పడిపోతుందండి వాళ్ళకి. దానికి తోడు వాళ్ళ ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా కుప్పగూలిపోయింది. అండ్ ఇన్ ఎడిషన్ నిన్న జరిగినటువంటి ఇష్యూ, చైనా అంటే ఒకవేళ లోపాయికారిగా ఏమన్నా హెల్ప్ చేస్తే చేయొచ్చేమో తెలియదు, కానీ చైనా మేము వీళ్లకు హెల్ప్ చేయము అనే డెసిషన్ని తీసుకొని వాళ్ళ సైన్యాన్ని పీస్ దీన్ని చేయడానికి మయన్మార్కు పంపించింది. సో అంటే దీన్ని ఒకటి ఎలా ఉంటుంది, ఒక స్ట్రాటజికల్ వార్ జరుగుతున్నది. ఇప్పుడు ఇండియా ఏం చేసిందండి డిప్లొమాటికల్లీ, ఒక చెడ్డవాడికి ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఒక చెడ్డ పిల్లాడు ఉన్నాడు, ఒకడు మంచి పిల్లాడు ఉన్నాడు. అందరికీ ఇండియా మంచి పిల్లాడని అందరికీ తెలిసిపోయింది, వీడు ఒక చెడ్డ వెధవ అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు బయట ఉన్నవాడు మనతో వైరం ఉన్నా వాడు డైరెక్ట్గా వాడితో మాట్లాడితే వాడు వెధవవుతాడు. ఎస్. సో వాడు ఇప్పుడు ఏం చేస్తాడు, మ్యాక్సిమం నువ్వు ఫైట్ చేయరా నేను చూస్తాను అంటాడు. వీడు పాపం వాడి మాట విని వీడు ముందరికి ఫైట్ చేశాడు అనుకోండి, వీడు నాశనం అయిపోతాడు. నాశనం అయిపోతే ఇంకా చైనాకి ఇంకా అడ్వాంటేజ్. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ లాజిక్ టు ఇట్. ఇప్పుడు చైనాకి ఏది బెటర్ అండి? అల్టిమేట్లీ చైనా ఆబ్జెక్టివ్ పాకిస్తాన్ కాదు సార్. ఒక విషయం సార్, మన వాళ్ళు పెద్దోళ్ళు ఒక మొరటి సామెత ఇది, పాలిచ్చే బర్రెను వదులుకొని ఎవరైనా పైనెక్కే దున్నపోతుని తెచ్చుకుంటారు సార్. అంటే వాడు ఈజ్ ఎ బెగ్గర్. అలా కాదండి, పాకిస్తాన్ ఈజ్ ఎ బెగ్గర్. కరెక్ట్. కానీ ఇప్పుడు మీరు చైనా ఈ రోజుకి పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తోంది సార్? మనల్ని కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఇంతకుముందు అమెరికా కూడా చైనాకి ఎందుకు, పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేసింది సార్? ఎందుకంటే బికాస్ ఆఫ్ మనల్ని చేయడానికే. కాదు 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 ప్రతి కంట్రీ వాళ్ళ కంట్రీ కోసం చేస్తుందండి. ఇంకోళ్ళని ఏదైనా చేసినా వాళ్ళ కంట్రీ కోసమే ఫస్ట్.
చైనా ఇవాళ ఈ రోజుకి పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తోంది అంటే, చైనాకి ఎంటైర్ చైనా ఇప్పుడు అంత పెద్ద చైనా ఉంటుంది, అంతా చైనా పాపులేషన్ ఈస్టర్న్ సైడ్ ఉంటుందండి. ఈస్టర్న్ సైడ్కి ఫ్యూయల్ కావాలి అండ్ దే నీడ్ యాక్సెస్ టు వార్మ్ వాటర్స్ టు ద గల్ఫ్ రీజన్. అండ్ దెన్ ఎంటైర్ దేర్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్ని త్రూ దిస్ రీజన్ వాటర్ నుంచి. అందుకే కదా ఇది సిపెక్. అందుకని వాళ్ళు సిపెక్ వేసి డైరెక్ట్గా గోదావరి పోర్టుకి వేద్దాం అనుకున్నారు. గోదావరి అన్ఫార్చునేట్లీ బలూచిస్తాన్లో ఉంది, అది ఎప్పటికీ రాదు, బలూచిస్తాన్ రానియర్. అయిపోయింది. సో అందుకని చైనాకి అల్టీరియర్ మోటివ్ ఏంటి పాకిస్తాన్ ఈ రోజుకి సపోర్ట్ చేయడానికి? దే నీడ్ యాక్సెస్ టు వార్మ్ వాటర్స్, అంటే డైరెక్ట్లీ టు ది అరేబియన్ సీలోకి యాక్సెస్ కావాలి. అందుకని పాకిస్తాన్కి ఎరవేస్తున్నారు. పాకిస్తాన్ ఏమో పాపం పడుతోంది వాళ్ళు ఎంత ఇస్తున్నా. ఈ రోజు కూడా చైనా ఏం చేస్తుంది అంటే, నా ఉద్దేశం బట్టి చైనా పాకిస్తాన్ని ఫైట్ చేయమంటుంది అండ్ వుడ్ నాట్ కమ్ ఓపెన్లీ అవర్ట్లీ టు ఫైట్ ఇండియన్ ట్రూప్స్. బయటికి రాదు ఫైట్ చేయడం. మ్యాక్సిమం ఏదో కొంత డ్రోన్స్ ఇచ్చి బాబు నువ్వు ఫైట్ చేయమంటుంది. మ్యాక్సిమం వాడి దగ్గర ఒక చిన్న విషయం సార్, మనం ఇక్కడ చిన్న విషయం లెట్ మీ కంప్లీట్ చేసిన తర్వాత వీడు పాపం ఎలా అయినా దెబ్బలు తింటాడు, పడిపోతాడు. పాకిస్తాన్ పడిపోయిన తర్వాత అప్పుడు ఈ రీజనే వాడికి పాకిస్తాన్లోంచి సెపరేట్ యాక్సెస్ కావాలనుకోండి చైనాకి, ఇట్ ఈస్ మచ్ ఈజియర్ ఫర్ చైనా టు నెగోషియేట్. మునుపు మీకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉందండి, అది ఎక్కువ డిస్ప్యూట్లో లేనప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది డిస్ప్యూట్ కానప్పుడు ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ డిస్ప్యూట్లోకి వెళ్ళిపోయి దాన్ని కొనేవాడు ఎవడు లేడు, అమ్మేవాడు బాబు ఏదో కొత్త తీసుకుని నాకు అమ్మేసేయి అన్నప్పుడు, నాకు నువ్వు కొనేసుకో అన్నప్పుడు చైనా అప్పుడు హ్యుమానిటేరియన్ ఎయిడ్ కింద వచ్చి పాకిస్తాన్కి ఎయిడ్ ఇచ్చి చైనా వాట్ ఎవర్ రూట్ దే వాంట్ దే విల్ పిక్ ఇట్ అప్ అండి. దిస్ ఇస్ మై లాజిక్. ఎందుకంటే చైనా ఆల్సో ఇంటర్నేషనల్లీ ఒక టెర్రరిస్ట్ నేషన్ని నువ్వు ఎంతవరకు సపోర్ట్ చేస్తావు అన్నది ఆన్సర్ ఉంటుంది. సారీ మీరు చెప్పండి. ఇప్పుడు సార్ ఇంకొకటి, చైనా కూడా ఇప్పుడు ఇన్స్టేబుల్గా ఉంది సార్, ఎకనామికల్గా ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ చాలా ఎక్కువగా ఉంది చైనాలో. కానీ ఇట్లాంటి సమయంలో ఇండియాతో ద లార్జెస్ట్ మార్కెట్ కదా సార్, బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. చైనా తర్వాత అంత మార్కెట్ ఇంకేదైనా ఉంది అని అంటే భారతే. ఇంత మార్కెట్ని ఇప్పుడు దీంతో వైరం పెట్టుకుంటే ఇంత మార్కెట్ పోయిందనుకోండి, దానికి ఫినాన్షియల్గా పెద్ద దెబ్బ కదూ, అది కూడా ఆలోచిస్తారుగా. కాదండి, అంటే చైనా అలా ఆలోచించదు. అన్ఫార్చునేట్లీ చైనా ఏం చేసిందంటే అండి, కొన్ని కోర్ థింగ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారండి. ఇప్పుడు చైనా నుంచి గార్మెంట్ ఇండస్ట్రీ వెళ్ళిపోయిందంటే ఎవడు పట్టించుకోడు, వాడికి ఏం కాదు. చైనా నుంచి టాయ్స్ ఇండస్ట్రీస్ వెళ్ళిపోయిందంటే వాడికి ఏం కాదు, పట్టించుకోరు. కానీ ఇవాల్టి రోజున మీకు ఫార్మా మ్యాక్సిమం ఇండస్ట్రీ, ఫార్మాకు కావాల్సిన బేసిక్ కెమికల్స్, బల్క్ డ్రగ్స్ చైనా నుంచి వస్తాయి. ఎందుకు అంటే చైనాలో వాళ్ళకేమి ఎన్వైరన్మెంటల్ ఇవి అక్కర్లేదండి. వాడు ఎంత ఖరాబ్ చేసినా పర్లేదు. ఎల్లో సీ ఈజ్ బికమ్ టోటల్ రాటన్, ఎల్లో రివర్ ఇస్ బికమ్ టోటలీ రాటన్, వాడికి ఏం అవసరం లేదు. సో చైనాలోకి వెళ్ళి ఈ యుఎస్ రెగ్యులేటర్స్ చాలా తక్కువ ఉంటాయి అక్కడ. వాళ్ళు దే క్యాన్, ఇవాళ రోజున ఎవరు వెళ్ళి వాడిని ఇన్స్పెక్ట్ చేయలేరండి. వాడు ఏం ఇస్తే అది తీసుకుంటారు, చీప్గా ఇస్తాడు. సో ఫార్మా ఇండస్ట్రీ జడ్ ఇంకా అక్కడే ఉంది. ఇండియా ఈజ్ బిడింగ్ ఫర్ ఇట్. పోస్ట్ కోవిడ్ ఇండియాలో చాలా ఫార్మా ఇండస్ట్రీ పెరుగుతోంది. నెక్స్ట్ మనకి ఈ రోజున మనం మొబైల్ మాట్లాడుతున్నాం సార్. మొబైల్కి కావాల్సిన రా మెటీరియల్స్, కీ రా మెటీరియల్స్, మీకు కావాల్సిన చిప్స్, కీ రా మెటీరియల్స్ ఈజ్ స్టిల్ విత్ చైనా. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్ ఎనర్జీస్, దిస్ థింగ్. ఆ సోలార్ సెల్స్కి, ప్యానెల్స్కి కావాల్సిన, సెల్స్కి కావాల్సిన మినరల్ రిసోర్సెస్ ఆర్ స్టిల్ విత్ చైనా. సో చైనా దగ్గర గుడ్ బ్యాడ్ అగ్లీ దే హ్యావ్ సర్టెన్ కీ రిసోర్సెస్, దే హ్యావ్ దిస్ టెక్నాలజీస్. అనదర్ థింగ్, చైనా ఎందుకు, వై ఇట్ వాంట్స్ దిస్ వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎందుకు అంటే, ఎప్పుడైతే ఈ ట్రేడ్ వార్ మొదలైందో బిట్వీన్ యుఎస్ అండ్ చైనా, యుఎస్ఏ అండ్ చైనా నుంచి ట్రేడ్ వార్ మొదలైందో, లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏం చేశాయంటే, మేము ఇండియాకి వెళ్ళిపోతాం, వేరే అవెన్యూస్ చూడడం మొదలెట్టాయి. అండ్ ఈజియెస్ట్ అవెన్యూ ఫర్ దెమ్ ఇస్ యుఎస్, ఇండియా. సో అందుకని దే వాంటెడ్ టు, ఇండియాలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అనుకోండి,
వన్ ఆఫ్ ద థింగ్స్ దే వుడ్ హ్యావ్ ఎలిమినేటెడ్ ఇట్. అటాక్ అన్నది ఏముంటుందో మనకు తెలియకుండా ఇంకొంచెం టైం పడుతుంది అని మనం చెప్పలేం. టు ఎన్ ఎక్స్టెంట్ అటాక్లు మొదలైపోయాయి, నడుస్తున్నాయి, బార్డర్ లైవ్ అయిపోయింది. డిఫరెంట్ వేస్ ఇన్ ఆల్ డిఫరెంట్. వార్ రూప్ మార్చుకుందండి. వార్ ఇవాళ ఒకటి ఏదో డిజిటల్ వార్ఫేర్ ఉన్నది, అండ్ ఎకనామికల్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్ ఈజ్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందండి, చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, దే హావ్ స్టార్టెడ్ అటాకింగ్ చైనా, సపోర్టింగ్ పాకిస్తాన్ అండ్ స్టార్టెడ్ అటాకింగ్ ఆల్ అవర్ వెబ్సైట్స్. ఎస్, this is the time we have to attack and neutralize all those establishments. అఫ్ కోర్స్ మన వాళ్ళు చేస్తూ ఉంటారులేండి, maybe doing it వాళ్ళ. సో నిజంగా ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ని ఇచ్చారు సార్ మీరు. చూద్దాం, లెటస్ ఒక శాశ్వత పరిష్కారం. ఇప్పుడు 1000 కట్స్కి పైనే అయినాయి. ఇండియా బ్లీడ్స్ 1000 కట్స్ అని చెప్పి వాడు అన్న మాటకి 1000 కట్స్కి మన హైదరాబాద్లోనే 2 చోట్ల భయంకరమైనటువంటి వీటిల్ని చూసాం. భారతదేశంలో ప్రతి పెద్ద పట్టణంలో ఈ టెర్రరిస్ట్ అటాకుల్ని, ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాకుల్ని మనం ఇచ్చేసాం. సో శాశ్వత పరిష్కారం ఇప్పటికైనా దొరుకుద్దని ఆశిద్దాం సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు చర్చా వేదిక. కల్నల్ శ్రీనివాస్ గారు మనకు అనేక విషయాలు, కాశ్మీర్కి సంబంధించి, పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలు, ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ సిస్టమ్, దీనంతా మనకు వివరించారు. మరో మంచి చర్చా వేదికతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ని మా కామెంట్ బాక్స్లో పంచుకోండి, మాతోటి పంచుకోండి. జై హింద్, జై మా భారతి.